హలో ఆల్, వెల్కమ్ టు స్టోరీ వాల్ట్. నేను రిజ్వానా. పర్సాద్ సాహెబ్ తన కూతురు ద్రౌపదిని విదేశాలకు పంపి పెద్ద చదువులు చదివించాలని ఆశిస్తాడు. కానీ దానికి విరుద్ధంగా ద్రౌపది తన కారు డ్రైవర్ అయిన గోపాల్ని ప్రేమించి పెళ్లాడుతుంది. దీంతో ఆగ్రహం చెందిన పర్సాద్ సాహెబ్ వాళ్ళిరువురిని అందరికీ దూరంగా బాంబేలో తన ఎస్టేట్లో ఉండమని ఆజ్ఞాపిస్తాడు. గోపాల్ తన తెలివితేటలతో వ్యాపారం బాగా నడుపుతాడు. ద్రౌపదికి గోపాల్కి ఒక పాప పుడుతుంది. ఈ విషయాన్ని ఉత్తరం ద్వారా తల్లికి చెబుతుంది ద్రౌపది. మనవరాలిని చూడడానికి వెళ్దామన్న సోనాబాయిని ససేమిరా ఒప్పుకోడు పర్సాద్ సాహెబ్. ఇక్కడ వరకైతే విన్నాం కదా. ఇక్కడ నుంచి కథ ముందుకు ఇలా కొనసాగుతుంది. దేవి ఆ కేకకు భయపడి చేతిలోనే గుడ్డ వదిలేసింది ద్రౌపది. గోపాల్ బయట నుండి వచ్చాడు. ఏమిటండి, పనివాళ్లంతా ఎక్కడ చచ్చారు? అతని కళ్ళు నిప్పులు కురుస్తున్నట్టున్నాయి. అంతేనా, నవ్విందామె. వెళ్ళి ప్రాంలో కూర్చున్న కూతుర్ని తెచ్చి అతనికిచ్చింది. అతను కూతురి బోసినవ్వులు చూస్తూనే అన్నీ మర్చిపోతాడు. పల్లవి పాప, అతను చేతులు చాచాడు. బోసినోరు నిండుగా నవ్వుతూ. తండ్రి టై లాగేసింది. కళ్ళజోడు కదిల్చింది. అతని జుట్టు పీకింది. 3 నెలలు దాటి 4వ నెల వచ్చిన పాపలు ఇంత ఆరోగ్యంగా చురుకుగా ఉన్నారా దేవి? గొప్ప, మీ కూతురే ఉంది గాని బట్టలు మార్చుకోండి. దేవి, నన్ను మరిపించాలని చూడకు. నువ్వు ఈ ఇంటి యజమానిరాలివి, డిగ్నిఫైడ్గా ఉండాలి. తిన్నదైనా అరగాలా వద్దా? ఆటలు పాటలు ఎన్నో ఉన్నాయి, క్లబ్బుల్లో చేరు. ఆ పని మాత్రం చెప్పకు అన్నది భయం నటిస్తూ. అతను కూతురుతో ఆడుతుంటే మైత్రితో టీ తెప్పించిందామె. టీ త్రాగి అలాగే కూర్చున్నాడు. వెళ్ళి చేంజ్ చేసుకునిరా అన్నది పల్లవిని తీసుకుంటూ. అతను వెళ్ళి స్నానం చేసి తెల్లని బట్టకులు వేసుకొని వచ్చేశాడు. క్లబ్కెడతారా? ఈరోజు ఓ ఫారెన్ రిటర్న్ ఆఫీసర్కు రిసెప్షన్ పార్టీ ఉంది అన్నాడు. మైత్రి అతని పిలుపుకు హడలిపోతూ వచ్చింది. మైత్రికి తెలుగు, గోపాల్కి మరాఠీ రెండూ వచ్చాయి. 8 కాగానే నేనొచ్చినా రాకపోయినా అమ్మగారికి వడ్డించేయి. వడ్డించడం అంటే అన్నీ బల్ల మీద పడేసి పని తీర్చుకోవడం కాదు. అమ్మగారు భోజనం చేసే వరకు దగ్గరుండాలి. మంచిది, మైత్రి తలాడించింది. ద్రౌపది నవ్వింది. మైత్రి కూడా ముసిముసిగా నవ్వుకోవడం చూచింది. పని మనిషి దూరం వెళ్ళిందని తెలియగానే భార్యను కూతురితో సహా దగ్గరకు లాక్కొని ముద్దు పెట్టుకున్నాడు. మే ఐ కమిన్? ఇద్దరు దూరం జరిగారు. గుమ్మం దగ్గర కామిని నిలబడింది. మిసెస్ కామిని, మీరు బయట వేచి చూడాలి. గోపాల్ కళ్ళు ఎర్రజీరలు పులుముకున్నాయి. సారీ సార్, వెనక్కు తిరిగి వెళ్ళిపోయింది. చీచి, ఒట్టి చవకబారు మనిషి. ఆ శంకర్ ఏడ్చి చస్తాడని ఉండనీయాలి అంతే అన్నాడు కంపరంగా. ఆవిడ మీ క్రింద పనిచేయడం లేదుగా. సరి, అందరి పనులు తనవే అంటూ తిరుగుతుంది అన్నాడు. అతను బయటికి వెడుతుంటే తను వచ్చింది. సుమన్ రాలేదా? జ్వరమట అన్నది గోపాల్ వంక చూస్తూ. అతను చికాకుగా ఆమె ఇచ్చిన ఫైళ్లు చూచి సంతకం పెట్టి క్లబ్బుకు వెళ్ళిపోయాడు. మిసెస్ గోపాల్, మీ వారు చాలా అందంగా హుందాగా ఉంటారు కదూ అన్నది. ఆమె వంక చిత్రంగా చూచింది. పరాయి స్త్రీ తన భర్త గురించి తన దగ్గర చెప్పటమా? అందగాడని పొగడటమా? అసలు మతి ఉందా? మీకలా అంటే ఇష్టమో కాదో కానీ నాకు నిర్మొహమాటంగా మాట్లాడడం అలవాటు. కామిని గారు, నిర్మొహమాటంగా మాట్లాడడమే అలవాట? ఎవరైనా నిర్మొహమాటంగా విమర్శిస్తే కూడా సహిస్తారా? తప్పకుండాను. నేను అనేది రహస్యాలుండరాదు. వెనుక ఓ మాట, మొహం ముందు ఓ మాట ఉండరాదని. మీరు అంత పల్చటి చీరలు కడుతున్నప్పుడు పరికినీళ్లు కాస్త క్రిందికి కుట్టించుకోవాలి. కామిని తన చీర వంక చూచుకుంది. పల్చటి చీరలో నుంచి పిక్కలు బయటకి కనిపిస్తున్నాయి. ముఖాన వెంట్రుకలు వేసుకుంటేనే అందం కాదు అన్నది. కళ్ళు కూడా దాగిపోయాయి వెంట్రుకల క్రింద. ఆమె అందం అనుకుంటుందేమో. ద్రౌపది కళ్లకు పూనకం వచ్చిన దానిలా కనిపించింది. సుమన్ తెలుసా? బాగా తెలుసు. ఆవిడ ఇంటికోసారి భోజనానికి కూడా వెళ్ళాం. ఛాఛా, దానింటికి వెళ్ళారా? ఎంత చండాలం మనిషో తెలుసా? ఏం చేసింది? స్టాఫ్ జోషి గారు ఆమెను చాలా ఇష్టపడతారు అన్నది. అంతే తెలుసు మీకు. సొంత తమ్ముడిని ఇండ్యూస్ చేసింది. దాని రంకుమగుళ్ళు ఎందరో, నన్ను అడగండి చెబుతాను అన్నది. నోరు ముయ్యండి. మీకు ఆఫీసులో పని ఇచ్చింది చవకబారు మాటలు మాట్లాడాలని కాదు, కోపంగా అరిచింది. కోపం ఎందుకు? నాకు హిపోక్రసీ తెలియదు అన్నది. ద్రౌపది 1 నిమిషం ఆమెతో మాట్లాడిన సమయం వృధా అనుకొని లోపలికి వచ్చేసింది. 5 నిమిషాలు చూచి వెళ్ళిపోయింది. కామినిని ఆమె మాటలను గుర్తుకు తెచ్చుకుంటే పరమ చికాకుగా ఉంది. జోషి వచ్చాడు. అతను ఫైళ్లు, ఉత్తరాలు గోపాల్ బల్ల మీద పెట్టాడు.
సుమన్కు ఒంట్లో బాగాలేదటమ్మా, సెలవు మీదున్నది. తెలుసు, ఇందాక ఏవో ఫైళ్లు తీసుకుని కామిని వచ్చింది. ఇక్కడికెందుకు వచ్చింది? ఫైళ్లు నేను తెస్తానుగా. ఏమో కాక ఆమెను చూస్తే చిరాకనిపించింది. చిరాకు కాదు తల్లి, తీసివేయమని అల్లుడిగారితో చెప్పండి. చెప్పొచ్చుగాని బలహీనతలు లేని మనిషి ఎవరు కాక మన మూలంగా ఆమె కుటుంబం ఇడుముల పాలు కావచ్చు. అది నాకు తెలుసమ్మా. అన్నీ చవకబారు జోక్స్ వేస్తూ మగాళ్లను రెచ్చగొడుతుంది. అదో ఇంటలెక్చువల్ స్టాండర్డ్స్ అనుకుంటుంది. ఒక పని చెయ్యండి కాక, లేడీస్ క్లబ్లో ఏదో వేకెన్సీ ఉందట చూడండి. ఆ సుమన్ను నానా మాటలంటుంది. పని బాగా చేస్తుందని అల్లుడుగారు అభిమానిస్తారు. దానికి రకరకాల రంగులు పూసి ప్రచారం చేస్తుంది. ఛ, అలాంటి మనిషిని ఆఫీస్లో ఉంచకూడదు. త్వరగానే ఏదో ఏర్పాటు చేస్తాను. జోష్ హామీ ఇచ్చాడు. ఆమె నిశ్చింతగా నిట్టూర్చింది. ఆమె మైత్రి బలవంతం మీద భోజనం చేసింది. బల్ల దగ్గర నుండి లేస్తుండగా వచ్చాడు గోపాల్. ఆ మైత్రిని నాపై జవానులా వేశారు. ఈ పాటికి వచ్చేదానికి నన్ను ముందు తినమన్నారెందుకు? నాకు అనుమానమే నువ్వు తింటావో లేదోనని. అతను వచ్చి విటమిన్ టాబ్లెట్ ఇచ్చాడు. అతను భోజనం చేశాక ఇద్దరూ గదిలోకి వెళ్ళారు. పల్లవిని నా వైపు వేయి దేవి. అదేం? పల్లవి కదులుతుంటే నీకు నిదుర రాదు. నీ ఆరోగ్యం అంతంత మాత్రం. ఆమె కళ్ళు చెమర్చాయి. ఈ భర్తను, ఈ మూర్తిని మరిచి తను ఎందుకు తల్లిదండ్రులపై దిగులు పెట్టుకుంటుంది? అలాగే దొర్లి వచ్చి అతని గుండెల మీద తల ఆంచి పడుకుంది. లయబద్ధంగా కొట్టుకునే గుండె శబ్దంలో ద్రౌపది ద్రౌపది అన్న శబ్దం వినిపించింది. దేవి! అతను ఆపుకోలేని ఆవేశంతో ఆమెను చుట్టేశాడు. కాలం స్తంభించినట్టు అనుభూతి చెందాడు. కాలమే తెలియదు. దేవి! దూరంగా ఉండి దగ్గరైనప్పటి సంగమంలో ఇంత మాధుర్యం ఉంటుందని తెలిస్తే అప్పుడప్పుడు 2-3 నెలలు దూరంగా వెడతాను. పరిహాసానికి కూడా ఆ మాట అనకు గోపి. దేవి, గోపి అనే పిలుపు నువ్వు గౌరవిస్తుంటే దూరం అయినట్టు బాధ కలుగుతుంది. ఈ గదిలోనే గోపి అని పిలిచేది అన్నది అతని ఎదమీద వెంట్రుకలను లాగుతూ. అతను ఆమె చేతిని గుప్పెట బిగించి పట్టుకున్నాడు. ఇద్దరూ అలాగే సుషుప్తావస్థలోకి జారిపోయారు. మర్నాడు భోజనాలు చేస్తున్నారు. మైత్రి వచ్చి వారి కోసం ఎవరో వచ్చారని చెప్పింది. కూర్చోమను. ద్రౌపది మాట పూర్తి కాలేదు. మున్ని అంటూ సోనాబాయి ముందుకు వచ్చింది. అమ్మా అమ్మా! ద్రౌపది తల్లి చాపిన చేతుల్లో ఇమిడిపోయింది. ఇద్దరి కళ్ళు వర్షిస్తున్నాయి. నమస్తే అన్న గోపాల్ గంభీర కంఠం విని సోనాబాయి కూతుర్ని వదిలి అటు చూసింది. అందంగా హుందాగా ఏ పెద్దింటి అబ్బాయికి తీసిపోనట్టున్నాడు అల్లుడు. బావున్నావా నాయనా? కనిపించటం లేదా? మీ అమ్మాయి వడ్డనకు ఎంత లావెక్కిపోయానో అన్నాడు హాస్యంగా. మీరే బాగా చిక్కిపోయారమ్మా. నా ప్రాణం ఇక్కడున్నది. చిక్కిపోక లావెలా అవుతాను బాబు అన్నది కళ్ళు ఒత్తుకుంటూ. మైత్రి పల్లవిని తెచ్చి అమ్మకివ్వు. మనవరాల్ని ఎత్తుకున్నప్పుడు ఆమె పొందిన ఆనందం అంతా ఇంతా కాదు. అమ్మయ్య, ఇక నాకు నిశ్చింతండి. ఎక్కడున్నా మీ అమ్మాయిని గూర్చిన దిగులే బయటకి చెప్పదు. కానీ మీ మీద దిగులుతో ఆరోగ్యం పాడు చేసుకుంది. అన్నీ కబుర్లు. పురుడు వస్తే మునుపటిలా ఎలా ఉంటానమ్మా? పునర్జన్మ కదా ద్రౌపది అన్నది. తల్లి స్నానం చేశాక అందరూ కలిసి భోజనాలు చేశారు. ఆ కాసేపట్లో అల్లుడి కూతురి అనురాగమైన దాంపత్యం చూచి మురిసిపోయింది. ముచ్చటపడింది. పరదా ఘోష అంటూ తనెంత చీకటిలో గడిపిందో తెలుసుకుని బాధపడింది. ఒకరోజు విశ్రాంతిగా గడిపింది. 2వ పడక గది దగ్గరుండి అత్తగారి కోసం శుభ్రం చేయించాడు గోపాల్. అక్కడికే పల్లవి ఉయ్యాల కూడా మారిపోయింది. ఆ రోజు కూతురి తల చిక్కు తీస్తూ ఇంటి విషయాలు క్లుప్తంగా చెప్పింది సోనాబాయ్. పప్ప ఏం మారలేదన్నమాట. ఎలా మారుతారమ్మా? మీ పిన్ని అతడిని మారనిస్తుందా? అదే నాకు ఎప్పుడూ ఓ సమస్యగా ఉంటుందమ్మా. స్త్రీకి స్త్రీయే శత్రువైనప్పుడు ఏం చెయ్యలేం. ఇక్కడే ఉండమ్మా. ఇది మాత్రం పప్పాది కాదా? ఏమిటో తలుచుకుంటే భయంగా ఉంటుంది. నిన్ను చూడకుండా ఉండలేకపోయాను. పిన్ని స్వార్థం కొన్ని రోజుల్లో బయటపడుతుంది. అప్పుడైనా పప్పా మారి తనే మనల్ని పిలుస్తాడు అన్నది. మైత్రి ఆమెను పిలిచింది. ఫోన్ వచ్చిందని చెప్పింది. ఎవరై ఉంటారే? మీ అల్లుడేనమ్మా. రోజు ఈ సమయానికి ఫోన్ చేస్తారు అన్నది నవ్వుతూ. ఆమె వెంట్రుకలు ముడివేసుకుని మాట్లాడి వచ్చింది. అతనేమన్నాడో గాని ఆమె ముఖం రాగరంజితమై ఉంది.
సోనాబాయికి చాలా ఆనందంగా ఉంది. తను ఊహించిన జీవితం తన కూతురు అనుభవిస్తుంది. అంతకంటే తనకేం కావాలి? దేవి దేవి అని పిలుస్తుంటే ఆమెకు ఎంతో సంతోషంగా ఉంటుందో అతని మాట వింటే, అతన్ని చూస్తే ఏ గొప్పింటి వ్యక్తో అనుకుంటారు. భర్త అవస్థ గమనించి అల్లుడిని అల్పుడిగా ఊహించిన మాట వాస్తవమే. కానీ అతడిని దగ్గరగా చూస్తే తమ అభిప్రాయం ఖచ్చితంగా మార్చుకుంటారు. మధ్యాహ్నం భోజనానికి వచ్చాడు గోపాల్. అతనికి అలసటగా ఉంటుంది. వ్యాపారం, చదువు, కూతురితో ఆడుకోవడం, 5 గంటల నిద్ర సరిపోవటం లేదు. కొన్నాళ్ళు జోషి కాకాకు వ్యాపారం వదిలేయండి అన్నది. ఒక్క మంచితనమే పనికిరాదు వ్యాపారానికి, సమర్థత కూడా అవసరమే అన్నాడు ఖచ్చితంగా. మీరు అలసిపోవడం నాకిష్టం లేదు. నాకేం కష్టం లేదని చెబుతున్నాగా. మొండివాడివి కాదు, పట్టుదల గలవాడిని. నాకొక ఎస్సే తయారు చేసి పెట్టుదేవి అన్నాడు. అలాగే, ముందు భోజనం కానివ్వండి అన్నది. కూతుర్ని తీసుకువచ్చి అతని ఎదురుగా ఎత్తుకుని కూర్చుంది. రోజులు పరిగెత్తినట్టు అనిపించాయి. నర్సరీ నుండి పల్లవిని తీసుకువచ్చి వాకిట్లోనే క్షణం ఆగింది. బడి దగ్గరకు ఓ వృద్ధుడు వచ్చి పల్లవిని చూచి కితనీ ప్యారీ బేబీ అంటూ ముద్దు పెట్టుకున్నాడు. నిజంగా పల్లవిని చూస్తే బొమ్మే అనుకుంటారు. పల్లవి ఫోటోలు పంపుతూ, తల్లి క్షేమం తెలుపుతూ ఉత్తరాలు ఎన్ని రాసినా జవాబే లేదు. అసలు పిన్ని ఆ ఉత్తరాలు అందనిస్తుందా అన్న అనుమానం కూడా వస్తుంది. తన పాప ఫోటోలు చూస్తే తప్పక తండ్రి వస్తాడు. కారు పోర్టికోలో ఆపి అలాగే కూర్చున్న కూతుర్ని పిలిచింది సోనాబాయి. అటువైపు తలుపు తీసుకొని పరిగెత్తుకుపోయింది పల్లవి. మున్నీ, ఏం లేదమ్మా, పప్పా గుర్తుకు వచ్చారు అన్నది. ఆయనకు మనం గుర్తుకు రాములే తల్లి అన్నది. అక్కడి విషయాలే తెలియవు. విభీషణ్ వివాహమైందని భానోజీ రాస్తే తెలిసింది. విభీషణ్ పెళ్ళి కని విని ఎరుగనంత ఘనంగా చేశారట. కోడలు గొప్పింటి అమ్మాయట. అతనికి తండ్రిని జాగ్రత్తగా కనిపెట్టి ఉండమని ఉత్తరం రాసింది. కారుకు తాళం పెట్టి ఇంట్లోకి వెళ్ళింది. తనకు ఫియట్ ఇచ్చి గోపాల్ స్పోర్ట్స్ కార్ కొన్నాడు. పల్లవికి బట్టలు మార్చి బిస్కెట్లు పెడుతుంది సోనాబాయి. బయట నుండే ఉత్సాహంగా కేకలు వేస్తూ వచ్చాడు గోపాల్. ఏమిటి, ఏమైంది? ఊహించు. ఆమె భుజాలు పట్టి గిర్రున తిప్పాడు. ఏమైందబ్బా? ఆమె ఆలోచిస్తూ నిలబడిపోయింది. అతను నవ్వాడు గర్వంగా. నేను BA ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను. ఓ, కంగ్రాచ్యులేషన్స్. అక్కడ తల్లి ఉందని మర్చిపోయి అతని చెయ్యి ముద్దు పెట్టుకుంది ద్రౌపది. దేవి, ఇదంతా నీ అని భేదం వద్దుగాని స్వీట్స్ తెప్పించండి అన్నది. రకరకాల మిఠాయిలు వచ్చాయి. ఆనందంగా అందరికీ పంచిపెట్టింది. కష్టపడి పాసైన నాకు స్వీట్ లేదా? ఒక్క ముక్క తీసి అందివ్వబోయింది. మామూలు స్వీట్ కాదు. మూతి బిగించి చూచాడు. ఆమె కోపంగా చూచింది. మానసిక ఆనందం ఉన్నప్పుడే శారీరక సుఖాల అంతం కూడా చూస్తాడు మనిషి. ఆ రాత్రి వారిద్దరికీ తొలి రాత్రి కంటే ఆనందంగా గడిచింది. మర్నాడు బెల్లు వినిపిస్తుంటే బలవంతంగా గోపాల్ కౌగిలి విడిపించుకొని వచ్చింది. టెలిగ్రామ్ మేం సాబ్. జరూ నిలబడి ఉన్నాడు. సంతకం చేసి తీసుకుంది. పప్పాకు సీరియస్గా ఉంది. అమ్మను పంపించు భానోజీ. ద్రౌపది వణికిపోయింది. ఏమిటంటూ లేచి వచ్చిన గోపాల్ను వాటేసుకుని బావురుమన్నది. ఏమిటి దేవి, ఏమైంది? అతనికి టెలిగ్రామ్ ఇచ్చింది. అతని ముఖం గంభీరంగా మారిపోయింది. 8 గంటలకు ప్లేన్ ఉంది, మీరు తయారవ్వండి. మీరు రారా? దీనంగా చూచింది. క్షమించు దేవి, అతను కూతురి పెళ్లి అయిందని చెప్పాడే గాని అల్లుడెవరని చెప్పలేదు. మీరు వెళ్ళాక నా అవసరం అనుకుంటే ఫోన్ చేయి, వస్తాను అన్నాడు. ఆమె భుజాలు ఆప్యాయంగా తడుతూ ఆమె జవాబు చెప్పలేనట్టుండిపోయింది. దేవి, నిన్ను పల్లవిని విడిచి ఒక్కరోజు ఉండగలనా? వెళ్ళిరా అన్నాడు అనునయింపుగా. తల్లిని లేపి వెడదామంది. ఆయనకేం కాలేదు కదా? సోనాబాయి భయపడింది. ఏం కాలేదమ్మా, అనారోగ్యం మాత్రమే. తల్లి కూతుర్లు పల్లవిని తీసుకుని బయలుదేరారు. ఎయిర్పోర్ట్లో గోపాల్ ముఖంలోని రంగులు మారిపోయాయి. నాకెందుకో నీవు చాలా దూరం అయినట్టుంది దేవి అన్నాడు బాధగా. ఛ, అవేం మాటలు గోపి. అతని చెయ్యి నొక్కింది. ముగ్గురి హృదయాలు భారంగా ఉన్నాయి. ఇంకా ఈ ప్రపంచంలోని కల్మషం తెలియని పాప మాత్రం నవ్వుతూ తండ్రితో కబుర్లు చెబుతుంది. ప్లేన్ ఎక్కడం మొదటిసారి. దిగులుగా భర్త దిగులు మరిపించాలని నవ్వుతూ వెళ్ళింది ద్రౌపది. ప్లేన్ లేచే వరకు చెయ్యి ఊపుతూనే ఉంది. అమ్మాయి, నీళ్ల మీద వెడుతుందేమిటి? భయంగా చూచింది సోనాబాయ్. కొద్దిగా లేచినప్పుడు సముద్రం మీద వెడుతుంది అన్నది. ప్లేన్ హైదరాబాద్లో ఆగగానే అప్పుడే వచ్చామా అని ఇద్దరూ ఆశ్చర్యపోయారు. ట్యాక్సీ చేసుకుని శంషాబాద్లో ఉన్న ద్రౌపది కుంజ్ చేరుకున్నారు.
పర్సా సాహెబ్ విశ్రాంతి కోసం వేయించుకున్న పడక కుర్చీలో బుచ్చమ్మ హాయిగా పడుకున్నది. పూల కుండీలలో ఎప్పుడూ ఉండే పూలు లేవు. వాడిపోయిన పూలు, ఇంటి చుట్టూ చెత్త చెదారం చేరి ఉంది. ఊడ్చి ఎన్నో రోజులైనట్టుంది. అప్పటికే ఆంధ్రప్రదేశ్ అవతరించింది. చుట్టుపక్కల పొలాలన్నీ గుజరాతీలు కొన్నారు. వారు ఈస్ట్ ఆఫ్రికా నుండి వచ్చారు. ప్రభుత్వం వేసే సుంకాలకు భయపడి వ్యవసాయాలు మొదలుపెట్టారు. అందుకే చుట్టుపక్కల అభివృద్ధి చెంది తమ ఇల్లు పాడుబడినట్టుంది మరింత వికారంగా కనిపించింది. బుచ్చమ్మ, ఎవరు? మునెమ్మ? మున్నమ్మ అంది అపనమ్మకంగా వచ్చి ఆమె పాదాలు చుట్టేసింది. ఏమిటిది? ఎవరూ లేరా? అది లేచింది. ఆనందంగా పల్లవిని ఎత్తుకుని పసిపిల్లలా తిరిగింది. పల్లవిని దింపి తన పమిటతో కుర్చీలు తుడిచింది. పప్పా ఎక్కడా? అఫ్జల్గంజ్ దవాఖానాలో ఉన్నాడమ్మా అని బావూరుమంది. ఏయ్ ట్యాక్సీ ఉండు! ట్యాక్సీని ఆపింది. ఉండమ్మా, ఇంత ఛాయ్ త్రాగిపోదువు. పిన్ని విభీషణ్ కూడా పప్పా దగ్గరున్నారా? బుచ్చమ్మ చిత్రంగా చూచింది. సోనాబాయి దిగులుగా కన్నీరు ఒత్తుకుంటూ కూర్చుంది చుట్టూ చూస్తూ. అదేందమ్మా, మీకు చిట్టి రాసిన మన్నారు? ఆశ్చర్యంగా చూచింది. ద్రౌపది కూర్చుని బుట్టలోని బిస్కెట్టు పల్లవికిచ్చింది. మాకు భానోజీ కాక చిట్టి వచ్చే వరకేం తెలియదు. నేను అనుకుంటూనే ఉన్న అమ్మ పోయినాక 6 నెలమ్మ ఆయన్ను స్వర్గంలో చూసినట్టు చూసిండ్రు. ఏందేందో రాయించుకున్నారు. ఇక ఆడకెళ్ళి ఆయనకు మందనలే మాకనలే. పెండ్లి చేసిండ్రు. ఇంట్లున్న సొమ్మంతా పెట్టిండ్రు. కొడుకు కోడలు ఆమె చుట్టాలతోనే గడిచిపోయిందమ్మా. అయ్య నరుసుకున్నది మేమే. ఎన్నోసార్లు మునెమ్మ దగ్గరికి పోండ్రయ్యా, చిట్టి రాయండి వస్తదన్నా. చిన్నదే, ఆమె రాయంది నేనెలా రాస్తానన్నారు. నేను నెలకో ఉత్తరం రాశాను. పల్లవి ఫోటోలు పంపాను. అందనియ్యలేదయ్యకు. పట్నంలో ఏరే బంగ్లా కొన్నారు. ఇంట్లో సామానంతా సర్దుకుపోయిండ్రు. అయ్య బాగలేదంటే మేం డాక్టర్లమా అఫ్జల్గంజ్ ఆసుపత్రిలో పడేయమన్నారు. భానోజయ్యనే ఉన్నాడు. మొదట పప్పాను చూసి వస్తాం బుచ్చమ్మ. పోనీ తాళం వేయ్, అందరం వెళదాం. బుచ్చమ్మ సంబరపడిపోయింది. తాళం వేసి అందరూ బయలుదేరారు. దారి పొడవునా రాంబాయ్ తండ్రినెలా కాల్చుకు తిన్నదో చెబుతూనే ఉన్నది బుచ్చమ్మ. ద్రౌపది ఆసుపత్రి చేరి డాక్టర్ అనుమతితో తండ్రి ఉన్న వార్డుకు చేరుకున్నది. అక్కడ మంచంలో పడి ఉన్న ఎముకల గూడును చూసి సోనాబాయి స్పృహ తప్పింది. బుచ్చమ్మ పట్టుకుంది. పప్పా! ఆర్తనాదం కాదు, హృదయాన్ని చీల్చుకొని వచ్చిన పిలుపది. ఆయన మెల్లగా అపనమ్మకంగా కళ్ళు విప్పాడు. పప్పా, నేను పప్పా, మున్నీని, నీ మున్నీని. అతని హృదయం మీద తల ఆంచి బోరుమంది. తల్లి ఏడ్వగా చూడని పల్లవి కూడా బావురుమంది. మున్నీ, అతని కళ్ళు నీటితో నిండాయి. పల్లవిని సముదాయించమని సైగజేశాడు. అతనికి అవతలి ప్రక్కనున్న సోనాబాయి పల్లవిని దగ్గరకు తీసుకుంది. ప్రాణం లేనట్టున్న చెయ్యితో ఆమె తల నిమిరాడు. మున్నీ, రోజుల లెక్క. అతని మాట పూర్తి కాక మునిపే చెయ్యి అడ్డం పెట్టింది నోటికి. వద్దు పప్ప, అలాంటి మాటలనకు అన్నది. భానోజీరావు వచ్చాడు. వచ్చావా బేటీ? మాకు సగం బరువు తీరిపోయింది అన్నాడు. అతను అదే చెప్పాడు. ఒక్క ద్రౌపది కుంజు తప్ప హైదరాబాద్ చుట్టూ ప్రక్కలున్న ఆస్తి రాయించుకున్నారట. ఆస్తి పోతే పోయిందిలే కాక మనకు మనిషి మిగిలారు, అదే చాలు అన్నది ఆనందంగా. ఆమె వెంటనే డాక్టర్లను కలుసుకుంది. వాళ్లతో మాట్లాడింది. జాగ్రత్తగా చూచుకునేవారుంటే ఇంటి దగ్గరైనా వైద్యం చెయ్యొచ్చని చెప్పారు. అతనికి బలహీనత వల్ల ప్లూరసీ వచ్చింది. ఊపిరితిత్తుల్లో నీరు చేరడం వల్ల అతనికి ఆయాసం వస్తుందని చెప్పారు. మీరు జాగ్రత్తగా చూచుకుందామంటే తీసుకువెళ్ళండి అన్నాడు. పక్కన పరిచయస్తులుంటే వాళ్ళింటి నుండి గోపాల్కి ఫోన్ చేసింది. విషయాలన్నీ చెప్పింది. దేవి, నేను వస్తాను. ఇంటికి తీసుకువెళ్ళి డాక్టరుని ఇంటికి వచ్చే ఏర్పాటు చెయ్యి. పల్లవి జాగ్రత్త. ఆమె ఫోన్ పెట్టేసింది. భానోజీ తెచ్చిన టిఫిన్ క్యారియర్ విప్పి అందరూ భోజనం చేశారు. కూతురి చేతి మీదుగా ఇచ్చిన ఆహారం అమృతంలా తీసుకున్నాడు పర్సా సాహెబ్. 2వ రోజుకే లేచి కూర్చున్నాడు. ఇల్లంతా సర్దించింది. అందమైన వస్తువులు, చిత్రాలు మాయమయ్యాయి. తండ్రి అయినా దక్కినందుకు సంతోషించింది. కారు విభీషణ్ తీసుకున్నాడట. ట్యాక్సీలో తండ్రిని ద్రౌపది కుంజుకు తీసుకువచ్చింది. డాక్టర్ గారు మందులు రాసిచ్చారు. వారం వారం వచ్చి చూస్తానని చెప్పాడు. ఆహార నియమాలు, పాటించవలసిన జాగ్రత్తలు చెప్పాడు. పర్సా సాహెబ్ పడక క్రిందకి మార్చింది. గాలి వెలుతురు వచ్చే గది ఆయనకు నిశ్చింతగా ఉన్నది. రబ్బరు బొమ్మలా ఉన్న మనవరాలిని చూస్తూ ఆమె ముద్దు ముద్దు మాటలు వింటుంటే చాలా ఉత్సాహంగా ఉంటుంది. సోనాబాయ్
ముఖం కడిగించి దిండ్లు వేసి కూర్చోబెడుతుంది. ద్రౌపది పాలు పచ్చిగుడ్డు తెస్తుంది. గుడ్ మార్నింగ్ తాతయ్య. గుడ్ మార్నింగ్ నవ్వుతాడు. ఆ పసిదాన్ని దగ్గరకు తీసుకుని హృదయానికి హత్తుకోవాలనిపిస్తుంది. వెంటనే తన జబ్బు గుర్తుకు వచ్చి చెయ్యి వెనక్కు తీసుకుంటాడు. గుడ్డు పాలు తీసుకోండి, థ్యాంక్ యూ అంటాడు. పల్లవి గర్వంగా నవ్వుతుంది. నువ్వు పాలు త్రాగవా? ఓ ఎస్, మమ్మీ నాకు పాలు త్రాగించి నీకు ఇస్తుంది అన్నది. ఆ పిల్ల మాటల్లో మరాఠీ ఇంగ్లీష్ దొర్లుతాయి. రేపటి నుండి మనిద్దరం కలిసి ఈ గదిలో పాలు త్రాగాలి. మమ్మీ తల్లి వంక చూసింది. అలాగే పప్పా. అతను వార్తాపత్రిక చూచే లోపల కూతురికి స్నానం చేయించి ముస్తాబు చేసి తను తయారవుతుంది. ఆయన గదిలోనే అందరూ పలహారం చేస్తారు. ఆ తరువాత పల్లవి ఆడుకుంటుంది. ఏదైనా మంచి పుస్తకం తీసుకుని తండ్రికి చదివి వినిపిస్తుంది ద్రౌపది. జమాల్ వేరే చోట ఉద్యోగానికి కుదిరినా రోజు ఏదో సమయంలో వచ్చి ద్రౌపదిని పలకరించిపోతాడు. 3 రోజులకు డాక్టర్ వచ్చి పర్సా సాహెబ్ను చూసి ఆశ్చర్యపోయాడు. మిరాకలస్ ఎస్కేప్, నేను ఊహించని ఇంప్రూవ్మెంట్ మిసెస్ ద్రౌపది అన్నాడు. ఆమె చిన్నగా నవ్వింది. డాక్టర్ గారు ఓ అరగంట కూర్చొని, ద్రౌపది కుంజులో అరగంట కూర్చుంటే రోగాలన్నీ ఇట్టే ఎగిరిపోతాయని మెచ్చుకుని వెళ్ళిపోయాడు. ఆమె డాక్టర్లను పంపి వెనక్కు తిరిగింది. మళ్ళీ కార్ హార్న్ వినిపించింది. డాక్టర్ గారు ఏదైనా మర్చిపోయారేమో అనుకుని వెనుదిరిగింది. ట్యాక్సీ వాడికి డబ్బులిచ్చి వస్తున్నాడు గోపాల్. గోపి. ఆమె ఆశ్చర్యంగా ఆనందంగా దగ్గరగా వెళ్ళింది. ఒక చేత్తో సూట్ కేస్ పట్టుకుని రెండో చేత్తో ఆమె నడుము చుట్టూ వేశాడు. అబ్బా, నువ్వు వచ్చి 5 రోజులు అయ్యింది దేవి, కానీ 5 యుగాలు అయినట్టుంది అన్నాడు భుజంతో ఆమె భుజం ఢీకొడుతూ. బుచ్చమ్మ ఎదురు వచ్చి అతని చేతిలోనే పెట్టె తీసుకుంది. ద్రౌపది దూరంగా జరిగింది. అతను చిన్నగా నవ్వి తండ్రి ఎటు అన్నట్టు చూచాడు. రండి. తండ్రి గదిలోకి దారి తీసింది. అతని మంచానికి కాస్త దూరంగా కుర్చీలో కూర్చొని ఏదో చెబుతుంది పల్లవి. తండ్రిని చూస్తేనే డాడీ అంటూ లేచింది. పరిగెత్తబోయి బోర్లా పడింది. పల్లవి. అతను ముందుకు వచ్చి కూతుర్ని లేపి ఎత్తుకొని 2 బుగ్గలు కందిపోయేలా ముద్దు పెట్టుకున్నాడు. పల్లవి తిరిగి తండ్రికి ముద్దులు పెట్టింది. తండ్రి కూతుళ్ళ సంబడం చాలు, నాన్న చూస్తున్నారు. మోచేత్తో భర్తను పొడిచింది. గోపాల్ కూతుర్ని దింపి మంచం వైపు నడిచాడు. అతని హృదయం భారంగా వ్యధతో నిండి ఉంది. తను పలకరిస్తే దాని రియాక్షన్ ఎలా ఉంటుందో. బాబు గోపాల్. పర్సా సాహెబ్ తన చేతిని ముందుకు చాచాడు. నమస్తే చేతులు జోడించాడు చిరునవ్వుతో. నా మీద ఇంకా కోపం పోలేదా బాబు? లేదండి, మీరే మమ్మల్ని క్షమించాలి అన్నాడు. అతని ప్రక్కన కూర్చొని అతని చెయ్యి పట్టుకొని ద్రౌపది భర్తకు తండ్రికి టీ తెచ్చి ఇచ్చింది. కూతురితో కబుర్లు మొదలుపెట్టాడు గోపాల్. సోనాబాయికి కాలు భూమి మీద నిలవటం లేదు. కూతురింట్లో ఉండొచ్చింది కాబట్టి అల్లుడి అభిరుచులు తెలుసు. ఆ ప్రకారంగా అన్ని ఏర్పాట్లు చేసింది. భోజనాలయ్యాక మామ అల్లుడు కాసేపు చదరంగం ఆడారు. పప్పా, డాక్టర్ మరో నెల వరకు మిమ్మల్ని కూర్చోవద్దన్నాడు. అరే బేటీ, డాక్టర్ మాటకు మారోగోలి. మొన్న పాపం మీద ఆశ లేదని చెప్పినాడు. అప్పుడే వచ్చిన భానోజీ నవ్వాడు. ఇదిగో చాచా, మీరంతా వారిని చెట్టెక్కించవద్దు. బలవంతంగా తండ్రిని పడుకోబెట్టింది. నువ్వు విశ్రాంతి తీసుకో బాబు. పర్సా సాహెబ్ కళ్ళు మూసుకున్నాడు. ద్రౌపది గోపాల్ తమ గదిలోకి వచ్చారు. రాగానే గోపాల్ ఆమెను తమకంగా దగ్గరకు తీసుకున్నాడు. దేవి, నిన్ను వదిలి ఒక్క క్షణం కూడా ఉండలేను. నాన్నగారిని అక్కడికే తీసుకురా. ఆమె గొంతు నుదురు తమకంగా చుంబిస్తూ అన్నాడు. 1 నెల రోజుల వరకు కదల్చవద్దన్నారు. ఆ తరువాత ఆ పనే చేస్తాను. అమ్మో, 1 నెల రోజులు నీకు దూరంగా ఉండడం సాధ్యమా? సాధ్యం కానిదేం ఉండదు. అందులో నీకు అసాధ్యమంటూ ఏమీ ఉండదు. నవ్వింది అతని భుజం గడ్డంతో రాస్తూ. ఉబ్బగొట్టేస్తున్నావు. ఏది? ఎక్కడా ఉబ్బలేదే. అతని శరీరమంతా తడిమి చూచింది. నేను పల్లవిని తీసుకువెళ్ళనా? మీ పప్పా దగ్గర ఉండడం అంత మంచిది కాదు. ఆ సంగతి నాకు తెలుసు గోపి. నాన్నగారు కోలుకుంటున్నారంటే డాక్టర్ల ప్రతిభ ఒక్కటే కారణం కాదు. పల్లవి ఆటపాటలు, మేమిక్కడున్నామన్న తృప్తి, తను ఒంటరివాడు కాదన్న మానసిక బలం వల్లే నేను అన్ని జాగ్రత్తలు తీసుకుంటాను అన్నది. ఏమిటి మీ తమ్ముడి విషయం చెప్పావు ఫోన్లో? ఈ చుట్టుప్రక్కలున్న ఆస్తంతా రాయించుకున్నాడు. మీ నాన్న నీ మీద కోపంతో రాశాడా? కాదు, పిన్ని మీద అభిమానంతో. మీ పిన్నిపై అభిమానమా? అవును. స్వేచ్ఛ పేరుతో దాంపత్య జీవితాల్ని కలుషితం చేస్తారు గోపి.
అలాంటి వారిలో మా వాళ్ళు ఒకరు. పిన్నికి భర్త పోయాడు. పునర్వివాహం చేసుకోవడం పబ్లిక్ అఫైర్. చాటుమాటు వ్యవహారాలు నడుపుతూ పబ్బం గడుపుకుంటారు. పాపం అన్నాడు జాలిగా. పాపమా? ఇలాంటి వారంటే సానుభూతి ఉంది గాని చాటుమాటు వ్యవహారాలు చూస్తుంటే చంపేయాలనిపిస్తుంది అన్నది ద్రౌపది. ఓం శాంతి, ఓం శాంతి ఆమెకు కితకితలు పెట్టాడు. పవిత్రమైన లైంగిక జీవితాన్ని జుగుస్సాకరంగా చేశారు. ఇట్ ఈజ్ ఏ బయలాజికల్ నీడ్. ఐ అగ్రీ. నాకు తెలుసు. కానీ ఆకలేస్తుందని ఎంగిలి ఆకులో భోజనం చేస్తావా? ఇతరులకు వడ్డించింది తింటావా? ప్రతి విషయంలో కొన్ని పద్ధతులున్నాయి గోపి అని లేనివాడు. అవి లేనినాడు జీవితం పశుప్రాయమే అవుతుంది. మీ తమ్ముడి విషయం ఏం చేశావు? క్షమించి ఆస్తి వదిలేస్తావా? నువ్వేమంటావు? నువ్వు క్షమిస్తే వద్దనే మూర్ఖుడిని కాకపోయినా ఓ పద్ధతి ప్రకారం నడవాలంటాను. అతని తల్లి మీద అభిమానం చేతనైతేనేం అతను తన తమ్ముడి కొడుకు వంశానికి మిగిలిన మగ నలుసని ఆస్తి ఇచ్చాడు. రైట్, దాన్ని తీసుకొని. పెద్దవారన్న జ్ఞానం లేకుండా నిర్లక్ష్యం చెయ్యడం మాత్రం క్షమించరాని నేరం. నేను అదే ఆలోచిస్తున్నాను. నువ్వు మళ్ళీ వచ్చే వరకు వారు వస్తారా? చూచి ఓ నిర్ణయానికి వద్దాం. రైటో. అతని కళ్ళు మూతలు పడ్డాయి. 2 రోజులుండి గోపాల్ వెళ్ళిపోయాడు. 3వ రోజు దర్జాగా వచ్చారు విభీషణ్ వాళ్ళమ్మ. ఎంత చేసినా వాడు తమ్ముడి కొడుకే అయ్యాడా? ఇంత సీరియస్గా ఉంటే మాకు కబురు చెయ్యలేదే? పమిటతో కళ్ళు ఒత్తుకుంది రాంబాయ్. సోనాబాయ్ ఆవేశంగా ఏదో అనబోయింది. ద్రౌపది వారించింది. పిన్ని, మన గుమాస్తాలకు పనివారికి మన చరిత్ర అంతా తెలుసు. కోడలి ముందు భండారం బయటపడకూడదని భావించి ఉంటారు అన్నది భావగర్భితంగా. రాంబాయ్ ముఖం మాడిపోయింది. 3 ఏళ్ళు మీ అమ్మ వదిలిపోతే చూచిందెవరే అమ్మా? 30 ఏళ్ల నాడు వివాహమైతే మీ కుటుంబాన్ని నాన్న పోషించలేదా పిన్ని? ఇప్పుడు అవన్నీ ఎందుకు? తండ్రి కూతురు ఒక్కటయ్యారు. అవన్నీ ఎందుకు? తను ప్లేటు మార్చాలనుకుంది. అక్కడ ముళ్ల మీదున్నట్టు ఉంది. పర్సా సాహెబ్ కూడా అపరిచితులను పలకరించినట్టే పలకరించాడు. మా ఇంటికోసారి రావాలక్కయ్యా. అలాగే వస్తాం విభీషణ్. పప్పా అనారోగ్యం మూలంగా మందులకని డాక్టర్కని కారు కావాలిరా. విభీషణ్ తికమకపడ్డాడు. పొలాలు రాయించుకున్నట్టు కారు రాయించుకోలేదు. తల్లివంక చూచాడు. చూద్దాంలే అమ్మాయి, వెళ్ళి పంపిస్తాం అన్నది రాంబాయ్. వీలైతే ద్రౌపదిని బూడిద అయిపోవాలని శపించాలని ఉన్నది. ఎందుకా శ్రమ పిన్ని? వచ్చి వదిలి వస్తాను పద. ద్రౌపది తయారయ్యింది. ఆమెకు పచ్చి వెలక్కాయ గొంతులో అడ్డం పడ్డట్టుంది. ఏమీ అనలేదు. అది కాదమ్మాయ్, విభీషణ్కు మీ పప్ప బహుమతిగా ఇచ్చాట. దానంగా ఇచ్చారని అన్నానా? అవసరానికి కావాలంటున్నాను. నా కారు బొంబాయిలో ఉండిపోయిందాయే. అసహాయంగా చూస్తూ విభీషణ్ కారు తాళం చెవులిచ్చాడు. ఆమె వదలడానికి వస్తే ఇంట్లో నుండి తీసుకువెళ్లిన వస్తువులన్నీ ఎక్కడ వాపస్ తెస్తుందోనని భయం పట్టుకుంది. నేను అమ్మ బస్సులో వెడతాంలే అక్కయ్య అన్నాడు. ద్రౌపది చిన్నగా నవ్వుకుంది. అతను వెళ్ళిపోయాడు. రాంబాయ్ చెప్పనైనా లేదు. వారు వెళ్ళిపోయాక మెల్లగా భానోజీ వచ్చాడు. అతనికి చెయ్యాల్సిన పనేం లేదని చెప్పాడు. అతను తండ్రిని నమ్ముకొని ఉన్నప్పుడు అతనికేదో ఇవ్వాలి. అతను కౌలుకు చేసే చిన్న బావి చుట్టూ ఉన్న 2 ఎకరాల పొలం అతనికి రిజిస్టర్ చేయిస్తానని చెప్పింది. బేటీ, అతని కళ్ళు నీటితో నిండిపోయాయి. ఏం చాచా, సరిపోదంటే? బేటీ, అతనామె చేతులు పట్టుకుని కళ్ళకు అద్దుకున్నాడు. నిన్ను దీవించడానికి మాటలు చాలవు బేటీ. కానీ ఒక్క మాట చెప్పు చాచా. ఈ ఇల్లు, ఇంటిని ఆనుకుని ఉన్న తోట, పొలం మాత్రమే నాన్నకున్నాయి. పర్వాలేదు, ఆయనకు నయమైతే మాతో వచ్చేస్తారు. అమ్మకు నాన్నకు ఎంత కావాలి గనక. తోట మీద రాబడి చాలు చాచా. అదీ కాక జయపురంలో ఆస్తి ఉండనే ఉందాయే. అచ్చా బేటీ, వస్తాను. అతను ఆనందంగా వెళ్ళిపోయాడు. వ్యవసాయం కూడా కౌలికివ్వాలని నిశ్చయించుకుంది. సాయిల్ని తీసుకొని బయటికి వచ్చింది. మున్నమ్మా, మున్నమ్మా అంటూ పేదలంతా ఆమె చుట్టూ మూగారు. ఆమె అందరినీ పేరు పేరున పలకరించి వారి కష్టసుఖాలు పరామర్శించింది. 3 నెలల తరువాత బొంబాయి వచ్చిన ద్రౌపది ఎన్నో మార్పులు చూచింది. ఇంట్లోకి కొత్త ఫర్నిచర్ వచ్చింది. కొత్త పరదాలు వచ్చాయి. గోపాల్కు కొత్త అలవాట్లు వచ్చాయి. ఆ అలవాట్లలో స్టైల్గా సిగరెట్లు కాల్చడం ఒకటి. ఆ వాసనంటేనే డోకు. ఇదేం కొత్త అలవాటు? విసుగ్గా చూచింది భర్త వంక. నువ్వు ఊళ్ళో లేవు, మరి కాలక్షేపం ఎలా అన్నాడు నోటి నిండుగా పొగ పీల్చి ఆమె పైకి వదులుతూ.
చీచి! ఉక్కిరి బిక్కిరి అవుతూ పొగను చేతులతో దూరం చెయ్యాలని ప్రయత్నించింది. సారీ డియర్. అతను సిగరెట్టు పారేసి వచ్చాడు. ఏమిటి చూస్తున్నావ్? ఆ పరదాల రంగేమిటి అంత గాఢీగా ఉంది? పైగా వయ్యం పూలు అన్నది. అవే ఫ్యాషనట కదా. ఎవరు చెప్పారు? ఎవరు చెబితేనేం? ఇన్నాళ్ళు దూరమున్న దంపతులు కలుసుకున్నప్పుడు మాట్లాడే మాటలు ఇవి కావు అన్నాడు ఆమెను దగ్గరకు తీసుకొని. ఆమె అతని కౌగిట్లో అన్నీ మరిచిపోయింది. మర్నాడు స్వయంగా వెళ్ళి పల్లవి బడిలో హెడ్ మిసెస్తో మాట్లాడి వచ్చింది. వచ్చేసరికి కామిని, గోపాల్ ఎదురెదురుగా కూర్చొని ఏదో చర్చించుకుంటున్నారు. హల్లో ద్రౌపది! ఆశ్చర్యంగా చూసింది. మేడం అనే కామిని పేరు పెట్టి పిలుస్తుందేం అని ఆమె వంక చూసి ముఖం తిప్పుకుంది. లోకట్ జాకెట్ నుండి వక్షోజాలు బయటకి కనిపిస్తున్నాయి. ఆ చూపులు, నవ్వు మామూలుగా లేక కవ్విస్తున్నట్టున్నాయి. ఏమిటలా చూస్తున్నావు? ఏం లేదు. మనిద్దరి మధ్య ఏకవచనంతో పిలుచుకునేటంత చనువెప్పుడు ఏర్పడిందా అని చూస్తున్నాను. సారీ, ఇంచుమించు ఒకే వయసు వారమని పిలిచాను అన్నది అక్కడ కూర్చొని. మైత్రి టీ తెచ్చింది. భోజనాలు చేయబోతూ టీ ఎందుకు మైత్రి? ఆమె ఒకసారి గోపాల్ వంక చూచి టీ కలపసాగింది. ఓ అనేసి తన కప్పు దూరం నెట్టింది. ఆమెను గమనించినట్టే కామిని తను చూచిన హాట్ కోల్డ్ గురించి స్వేచ్ఛగా చర్చిస్తుంది. మగవాళ్లకు అసలు శృంగారం తెలియదు, అది బూత్ అనుకునే మూర్ఖులు అన్నది కామిని. కానీ నాకు కాస్త ఎబ్బెట్టుగానే అనిపించింది. గోపాల్ ఇబ్బందిగా కదిలాడు. ఇబ్బంది ఎందుకు? మీ బెడ్రూమ్లో భార్యతో ఉండడం లేదా? అప్పుడు సిగ్గుపడ్డారా? కామినీ గారు, మాకు భోజనాల టైం అయింది, మీరిక వెళ్ళవచ్చు అన్నది ద్రౌపది. ఓకే. కామిని లేచి ఒక్కసారి పమిట దులుపుకొని వేసుకుంది. వయ్యారంగా నడుస్తూ వెళ్ళిపోయింది. దేవి ఏం? తీక్షణంగా చూచింది. ఏం లేదు కంగారుగా లేచాడు. అతను భోజనం చేసి హడావిడిగా వెళ్ళిపోయాడు. మధ్యాహ్నం విశ్రాంతి అక్కరలేదా? మగాడు విశ్రాంతి అంటూ విర్రవీగితే అడుక్కు తిన్నట్టే. మాట పూర్తి కాకమునిపే అతని కారు స్టార్ట్ అయ్యింది. నవ్వుకొని లోపలికి వచ్చింది. 1 గంట పడుకొని లేచి ఇల్లంతా శుభ్రం చేసుకుంది. స్నానం చేసి కూతురు రాగానే పాలు బిస్కెట్లు ఇచ్చి గోపాల్ కోసం చూస్తూ కూర్చుంది. మెల్లగా కులకర్ణి వచ్చాడు. రండి రండి అతడిని ఆహ్వానించి టీ ఇచ్చింది. కాసేపు వ్యాపార విషయాలు, గోపాల్ వ్యవహార దక్షత ప్రసంగించాడు. ఒక మాట చెబుతానమ్మా, నువ్వు నా కూతురి లాంటి దానవు. చెప్పండి ఆదుర్దగా చూచింది. ఆ కామినీని ఆఫీస్లో నుండి తీసివేయాలి. అల్లుడి గారిని పూసుకు తిరగటమే కాక అడ్డమైన ప్రచారాలు చేస్తుంది అన్నాడు. మేనేజర్ గారు, అవునమ్మా, మీ ఉప్పు తిన్నవాడిని చేతులు నలుముకున్నాడు. మంచిది అన్నది అశాంతిగా. తన భర్త స్త్రీలోలుడా? చూడమ్మా, నువ్వు అన్యథా భావించకు. పురుషుడు వెన్నలాంటివాడు, స్త్రీ నిప్పులాంటిది. మీరు ఆ వెన్న నిప్పు సామెత మానేయండి. ఆ వివాహబంధం అంత బలహీనమైదే అయితే వదులుకోవడం మంచిది. మీరు వెళ్ళండి. అలాగే అతను వెళ్ళిపోయాడు. అలాగే కూర్చున్నది. ఆమె భర్తను అనుమానించనూ లేదు, తనకు పితృ సమానుడైన కులకర్ణి మాటలు విస్మరించనూ లేదు. మెల్లగా లేచి గదిలోకి వచ్చింది. పుస్తకం తీసింది. కానీ అక్షరాల వెంట కళ్ళు వెళ్ళినా మనసు నిలువలేకపోయింది. అలాగే దొర్లుతున్నది. మమ్మీ, సుమన్ పిలుస్తుంది, వెళ్ళనా? పల్లవి అడిగింది. వెళ్ళమ్మా, వెళ్ళి త్వరగా వచ్చేయి అన్నది. పల్లవి సంతోషంగా పరిగెత్తుకు వెళ్ళిపోయింది. తల్లి వేసే యక్ష ప్రశ్నలు వెయ్యనందుకు సంతోషించింది. అలా కూర్చున్నావే దేవి? వెనుక నుండి వచ్చి అమాంతం ఎత్తుకున్నాడు గోపాల్. అబ్బా దింపేయ్. కళ్ళు మూసుకుంది. ఆమె కళ్ళమ్మట నీరు కారింది. ఎందుకు దేవి? ఏం లేదు అన్నది కళ్ళు తుడుచుకుని. నువ్వు చెప్పకపోతే తెలియదు అనుకున్నావు కదూ? మీ నాన్న మీదకి పోయింది మనసు, అవునా? అందుకే భానోజీరావుకి టెలిగ్రామ్ ఇచ్చాను, ఇంట్లో ఫోన్ పెట్టించమని. ప్రతి 2 రోజులకొకసారి మాట్లాడవచ్చు. గోపి, ఆమె అతని మెడకు చేతులు వేసింది. తనెంత అమాయకంగా గోపి గురించి అపోహపడింది. అతను తనకు గూర్చే ఆలోచిస్తాడు రాత్రింబవళ్ళు. ఆమె అనుమానాలన్నీ పటాపంచలయ్యాయి. పల్లవేది? బయటకి వెళ్ళింది. అలగా జనంతో తిరగనీయొద్దు దేవి. గోపి, ఏమన్నావు? అలగా జనం? ఆ సుమన్ తండ్రి ఎవరనుకున్నావు? మోభి అతను. గోపి, నువ్వేనా? కాదు, మీరేనా ఆ మాట అంటుంది? ఏం అనకూడదా? అతని ముఖం జేవురించింది. నాకు తెలుసు, నేను నీకంటే క్రింద కులం వాడిని. ఆ మాట అనే అర్హత అసలు లేదు కదూ? గోపి చేత్తో అతని నోరు మూసింది. నీకు మతి ఉండే ఆ మాట అంటున్నావా? నేను అలా అనలేదు.
మనిద్దరం కులమతాలకు అతీతంగా ఉండాలనుకున్న విషయం మర్చిపోయావా? మర్చిపోలేదు. అంత మాత్రం చేత ఎవరితో పడితే వారితో మనమ్మాయి తిరగడానికి వీల్లేదు. సరేలే అన్నది అనవసరంగా విషయం పెంచడం ఇష్టం లేక. ఏ మాటైతే గోపాల్ నోటిగుండా వినవద్దనుకుందో ఆ మాట విననే విన్నది. ఆదర్శాలు ఆచరణకొచ్చేసరికి అతి కష్టంగా తయారవుతాయేమో త్వరగా బయటకి వచ్చి ఆడుతున్న కూతుర్ని పిలిచింది. ఏం మమ్మీ? డాడీ వచ్చినప్పుడు పల్లవి ఇంట్లో ఉండాలి కదా అన్నది కూతుర్ని ఎత్తుకొని. అలాగే బుద్ధిమంతురాలిలా వచ్చింది. తల్లిని వదిలి తండ్రి దగ్గరకు పరిగెత్తుకుపోయింది. ద్రౌపది స్వయంగా వెళ్ళి టీ తీసుకువచ్చింది. ఇద్దరూ మౌనంగా టీ త్రాగారు. అరగంటకు పరిస్థితి మామూలు అయింది. తండ్రి కూతురు నవ్వుతుంటే, త్వరగా తయారవ్వు దేవి, సినిమాకెడదాం అన్నాడు. ఆమె లేచి తయారయ్యింది. సినిమా నుండి వచ్చాక అతను నిద్రపోయాడు. ఆమె చేతికి దొరికిన పుస్తకం తీసుకొని చదవాలని తీసింది. అందులో ఓ చిత్రం కనిపించింది. సుశీల రామారావు అన్యోన్యమైన దంపతులు. కానీ రామారావుకు ఏదో అసంతృప్తి. భార్య పోట్లాడాలని, అలకలు సాగించాలని ఉంటుంది. సంఘర్షణ లేనిదే సంతోషం ఉండదని నమ్ముతాడు. ఆ విషయం ద్రౌపదికెంతో తృప్తిగా అనిపించి నిద్రపోయింది. 2 రోజుల తరువాత కులకర్ణి వచ్చాడు. అతను కాగితాలు బల్ల మీద పెట్టాడు. ప్లాట్కు కాస్త ధర ఎక్కువ పెట్టాడేమో అమ్మాయి గారు అన్నాడు చేతులు నులుముకుంటూ. ఏ ప్లాట్, ఏం సంగతి అర్థం కానట్టు అడిగింది. సింధీ కాలనీలో అల్లుడు గారు 2 బెడ్రూమ్స్ ప్లాట్ కొన్నారు కదమ్మా, దాని సంగతి. ఆ సంగతి నాకు తెలియదు. చెబుతారేమో 1-2 వేలు ఎక్కువే పెట్టారు అని గొణుక్కుంటూ వెళ్ళిపోయాడు. తమకు చక్కని కాటేజ్ ఉంది, మళ్ళీ ఇల్లెందుకు? అవసరమైంది మాట మాత్రమైనా తనతో అనలేదు గోపాల్. అతను చెప్పే వరకు అడగకూడదనుకుంది, కానీ వీలు కాలేదు. రాత్రి ఏదో సందర్భంలో అడిగేసింది. అవును కొన్నాను, ముక్తసరిగా ముగించేశాడు. మనకు ఇల్లు ఉందిగా. దేవి, ఇలాంటి సిల్లీ ప్రశ్నలు వెయ్యొద్దని చెప్పాను. ఒక ఇల్లుంటే రెండోది ఉండవద్దని సిద్ధాంతం ఉందా? విసుగ్గా చూచాడు. ఆమె ఏమనలేదు. అప్పుడే తండ్రి దగ్గర నుండి ట్రంకాల్ రావడంతో లేచిపోయింది. ఆమె ఫోన్ పెట్టేసి వచ్చేసరికి గోపాల్ నిద్రపోయాడు. లండన్ నుండి తండ్రి స్నేహితుడు తన కుటుంబంతో వచ్చాడు. వాళ్లతో వారం రోజులు ఊపిరి ఆడినట్టు గడిచిపోయింది. ఈ అన్నం, రొట్టె, స్టోర్చీ స్టవ్ అంటూ పిల్లలు గొడవ చేసేవారు. ఆమె చక్కగా సర్ది పెట్టుకున్న పుస్తకాలు తీసి సోఫాల మీద, బల్లల మీద విరజిమ్మేసేవారు. అవన్నీ సర్ది పెట్టుకోవడంతో టైం ఇట్టే గడిచిపోయింది. ఆ రోజు వాళ్లను పంపి నడుం వాల్చింది. మీకు ఫోన్ వచ్చిందమ్మా. తండ్రికి సుస్థి కాదు కదా. ఎందుకో ఆమె గుండెల్లో గుబులు బయలుదేరింది. హలో, నేను ద్రౌపదిని. ఎవరు? శంకర్ గారు. నమస్తే, చెప్పండి. నాకు తెలియదే. నిజం అన్నది. అతను మాట్లాడింది విని ఫోన్ పెట్టేసింది. ఆమె ముఖం వివర్ణమైంది. తన భర్త కొన్న ప్లాటు ఆమెని కొనుక్కొని గృహప్రవేశం చేసిందట. ఆహ్వానించిన వారంతా వచ్చారట, ఒక్క ద్రౌపది తప్ప. తనకెవరు చెప్పారు? ఆమె ముందు ఎన్నో ప్రశ్నలు తలెత్తాయి. కామిని పొట్ట కోసం బొంబాయి వచ్చింది. ప్లాటు కొనుక్కునే సామర్థ్యం ఎక్కడిది? గోపాల్ వచ్చే వరకు అశాంతిగా, అసహనంగా గడిపిందామె. అతను రాగానే అడిగేసింది. గోపి, మనం కొన్న ప్లాటు అమ్మేశావా? అవును. నీకిష్టం లేదని తెలిసాక ఎందుకని? కామిని కొనుక్కుందటగా. ఆమెకు అంత డబ్బెక్కడిది? ద్రౌపది, ఏమిటా వెర్రి ప్రశ్న? అమ్మేవాడు తన వస్తువు రేటు చెబుతాడు గాని నీకు డబ్బెక్కడిదని అడగడు. విసురుగా బూట్లు విప్పి దూరంగా గిరాటు వేశాడు. లేచి బాత్రూంలోకి వెళ్ళిపోయాడు. ఆమె తెల్లబోయింది. అతను అన్న మాటలకు కాదు, అతను తనను పిలిచినందుకు దేవి అనేవాడు. తన స్థానం దిగజారిపోయిందని సూచించడానిక అతను పేరు పెట్టి పిలిచాడు. అలాగే కూర్చుండిపోయింది. అతను బట్టలు మార్చుకొని బయటికి వెళ్ళిపోయాడు. తను ఏమంది? అమ్మారా అని అడగడం తప్ప, ఇంత డబ్బు ఎక్కడదని అడగడం తప్ప ఏం తోచలేదు. తల్లి ఫోన్ చేసింది. విభీషణ్ వచ్చి గొడవ చేసి కార్ ఇమ్మని, ఇంట్లో భాగం ఉందని 4 పెద్దలను పిలిచాడట. అందుకని మున్ని నువ్వు వస్తే మీ పప్పకు ధైర్యంగా ఉంటుంది అన్నది. పంచాయతీకి నిర్ణయించిన తారీఖులు అవి కనుక్కొని ఫోన్ పెట్టేసింది. అర్ధరాత్రి వరకు చూచినా గోపాల్ రాలేదు. ఆమె అలాగే సోఫాలో నిద్రపోయింది. ఉదయం అదనొచ్చి లేపాడు. దేవి, ఆరోగ్యం బాగుండలేదా? వచ్చారా? రాత్రి మీకోసం చూస్తూ కూర్చున్నాను అన్నది ఒళ్ళు విరుచుకుని లేస్తూ. ఒక స్నేహితుడు అమెరికా వెడుతున్నాడు. ఆలస్యం అయింది. అతను గడ్డం గీసుకుంటుండగా తల్లి ఫోన్ చేసింది. విషయం చెప్పింది.
అరే వెల్లుదేవి, అవసరం అనుకుంటే నేను వస్తాను అన్నాడు. ఆ రోజు మధ్యాహ్నమే తయారై వెళ్ళిపోయింది ద్రౌపది. ఆమెకు ఏదో వెలితిగా ఉంది. తను ఎక్కడికి వెళ్ళినా వెంట వచ్చే భర్త రాకపోతే ఏదో వెలితిగా ఉంది. బాధ్యతలు, బరువులు కొన్ని బంధనాలను ముడివేస్తే మరికొన్నిటిని సడలిస్తాయని తృప్తిపడింది. భర్త మీద గొంతు వరకు కోపం ఆపుకొని వచ్చిన ద్రౌపది తను ఇచ్చిన టెలిగ్రామ్ విప్పకుండా టెలిఫోన్ దగ్గర ఉండడం చూసి తెల్లబోయి నిలబడింది. ఆమె కోపం బుస్సున ఎగిరిపోయింది. చిన్నగా నవ్వుకుంది. అమ్మా, స్నానం చేస్తారా? మైత్రి వచ్చి అడిగింది. అయ్యగారు ఊరు వెళ్ళారా? అవునమ్మా, మీరు ఆదివారం వస్తానన్నారట. శనివారం వస్తారమ్మా. మీరు వెళ్ళిన పని అయిందా అమ్మా? అయిందనే వచ్చేశాను. దయతలిచి నాన్న ఇచ్చింది హక్కంటే ఎలా? మళ్ళీ అయ్యగారొస్తే తీరదు మైత్రి. ఒకసారి సింధీ కాలనీకి వెళ్ళి రావాలి. బానోజీ కాక కూతురికి మందు పంపాడు అన్నది. మీరు తయారై భోజనం చెయ్యండి, టాక్సీ తెస్తాను అన్నది. పల్లవి నిద్రపోయింది. భానోజీ కూతురు అల్లుడు బొంబాయికి వ్యాపార నిమిత్తం వచ్చారట. ఆమెకు అస్తమా వస్తే తండ్రిచ్చే మందుకే తగ్గుతుందట. భోజనం కాగానే టాక్సీలో సింధీ కాలనీ చేరారు. అక్కడ భర్త కారు చూసి కనుబొమ్మలు ముడిచివేసి నిల్చుంది ద్రౌపది. మైత్రి, అయ్యగారు కారు ఎవరికైనా ఇచ్చారా? లేదమ్మా, అయ్యగారే తీసుకువెళ్లారు. మన కారు ఇక్కడెందుకుంది? అయ్యగారు వచ్చారేమో మైత్రి అన్నది. ఇంకా ఏదో చెప్పబోయి ఆగిపోయింది. అర్థం కాక మైత్రేయి చూచిన దిక్కు చూసింది. ఆమె అలాగే రాయిలాగా చలనం లేనట్లు ఉండిపోయింది. తన కళ్ళేనా? అక్కడ చూచింది తన గోపీయేనా? ఆశ్చర్యపోయింది. కామిని ఆమె నడుము చుట్టూ చేయి వేసిన గోపాల్ వెళ్ళి కారులో కూర్చున్నారు. కారు కదిలింది. అమ్మగారు. మైత్రేయి ఆమెను కుదిపింది. చుట్టూ చూచింది. ఆమెకేం కనిపించటం లేదు. కామిని, ఆమె నడుము చుట్టూ చేయి వేసిన గోపాల్ తప్ప తన చుట్టూ ఉన్న ప్రపంచం గిర్రున తిరుగుతున్నట్టు, అందులో తను గిలగిలా కొట్టుకుంటున్నట్టు అనిపించింది. ముందుకు తూలింది. మైత్రేయి పట్టుకుంది. అమ్మా. మైత్రి, ఆ మందు ప్లాట్లో ఇచ్చిరా. తల పట్టుకొని స్తంభాన్ని ఆనుకొని నిల్చుంది. అమ్మగారు వెళ్ళు గద్దించినట్టుగా అంది. మైత్రి వెళ్ళిపోయింది. భగవాన్, ఆమె ఆక్రోశించింది. పనివారి సానుభూతిలో బ్రతుకుతుందా? వీల్లేదు. తమ నిర్మించుకున్నది పునాదులు లేని మేడ. గోపాల్ ఎంత పనిచేశాడు? దాంపత్యం అంటే తనెంత ఉన్నతంగా ఊహించుకుంది. ధనవంతులైతే డబ్బుందన్న మదంతో ఇలాంటివి చేస్తారనుకుంది. కష్టాల తాకిడికి కాలినవారు కలలు కంటూ కళ్ళమాటలు చెబుతూ బ్రతకాలనుకుంది. అంతా తన భ్రమ అని తేలిపోయింది. కామిని ఒక కాసుల అని తెలియదు. తనేం చేసింది? కామినికి ఉద్యోగం ఇచ్చింది. జాలి ఖరీదు అంత ఉంటుందా? అమ్మా, మైత్రి టాక్సీని పిలుపు. ఆమె ఇక ఆలోచించలేకపోయింది. మనసు మైదానంలా శూన్యంగా ఉంది. మైత్రి టాక్సీ తెచ్చింది. ఎక్కబోయి తూలింది. మైత్రి చేయూతనిచ్చింది. ఇంటికి వచ్చి పడక గదిలోకి వెళ్ళి తలుపులు వేసుకుంది. ఎంతసేపు అయిందో తెలియదు. ఆలోచించలేదు. అమ్మగారు, పాప ఏడుస్తుంది. మైత్రి గొడవకు తలుపు తీసింది. సమయం రాత్రి 7 దాటింది. పాప తల్లి మీదకు ఉరికింది. నువ్వు ఉన్నావా మమ్మీ? హైదరాబాదు వెళ్ళావనుకున్నాను అన్నది ముద్దుగా. ఎంత ప్రయత్నించినా ద్రౌపదికి కన్నీరు రావడం లేదు. మనసంతా మొద్దుబారినట్టయింది. అమ్మా, కొంచెం ఎంగిలి పడతారా? వడ్డించు అన్నది. పల్లవికి తినిపించి తను తిన్నది. ఒక్క నెల భార్య లేకపోతే నిగ్రహించుకోలేనటువంటివా కోర్కెలు? తను ఏమాశించింది? తండ్రి తెచ్చే సంబంధాలు ఎందుకు వద్దనుకుంది? తన వడిలో నిద్రపోయిన పల్లవిని గదిలోకి తీసుకువెళ్ళింది. ఇదివరలో గోపి పడుకునే పడక మీద కూర్చుని ఏదో మధురానుభూతి పొందేది. అది తాకాలంటే ఒళ్ళంతా కంపరంగా అనిపించింది. జాగ్రత్తగా మధ్యలో పల్లవిని పడుకోబెట్టి తను పడుకునే వైపు పడుకున్నది. నిద్ర వెలివేసిందామెను. లేచి అలుమారా వెతికింది. ఎప్పుడో జ్వరం వస్తే గోపీకిమ్మని డాక్టర్ ఇచ్చిన నిద్ర మాత్రలు దొరికాయి. ఆ రోజు గోపీకి మాత్ర ఇవ్వబోయింది. నీ ఒడికంటే మత్తు ఏముంటుంది దేవి? నువ్వలా నా జుట్టు వేళ్లతో తడుముతుంటే హాయిగా ఉంది అంటూ కళ్ళు మూసుకున్నాడు. అదంతా నటనేనా? ఒక మాత్ర వేసుకుని నీళ్లు త్రాగింది. తనకు మరోలా ప్రవర్తించే అధికారం లేదు. పల్లవి కోసమైనా తను బ్రతకాలి. మొదటిసారిగా ఎంతో గాఢంగా కూతుర్ని హృదయానికి హత్తుకుంది. తెల్లవారి ఏదో గలాట. పల్లవి ఏడ్పు వినిపించటంతో మూతలు పడుతున్న కళ్ళు విప్పింది. పల్లవి ఏడుస్తూ కుర్చీ వేసుకుని లోపల బోల్టు తీయాలని ప్రయత్నం చేస్తోంది. బయట నుండి మైత్రి, మాలా గొంతు ఆదుర్దగా వినిపిస్తున్నాయి.
మరో పని మనిషి అయితే సెలవు తీసుకుని వెళ్ళి తను చూసింది చాటించేది. కానీ మైత్రి చాలా మంచిది. ద్రౌపది లేచి బోల్ట్ తీసింది. ఆమెను చూసి అందరూ తేలికగా నిట్టూర్చారు. చాలా రాత్రి వరకు నిద్ర రాలేదు. అందుకే ఆలస్యమయ్యింది. సంజాయిషి ఇచ్చుకుంది. వాళ్ళు వెళ్ళిపోయారు. పల్లవి తల్లిని హత్తుకుపోయింది. పదమ్మ బడికి వెడదువు గాని. త్వరగా పల్లవిని తయారు చేసింది. తను డ్రైవ్ చెయ్యలేను అనుకుంది. ఆమె భావన గ్రహించినట్టే మైత్రి తను తీసుకువెడతానని వెళ్ళిపోయింది. తను ఆశయాల ముందు ఓడిపోయింది. కానీ ప్రపంచం ముందు తను ఓటమి అంగీకరించగలదా? పప్పాకెలా ఉందమ్మా? కులకర్ణి వచ్చాడు. చాలా వరకు కోలుకున్నారు కాక అన్నది తన భావాలను బయటపడకుండా జాగ్రత్త పడుతూ. అమ్మా, నా కూతురిలాంటి దానవు. నేను ఒక మాట చెబుతాను, అపార్థం చేసుకోవుగా. చెప్పండి కాక అన్నది ఏం చెబుతాడో విందామని. వద్దులేమ్మా, అతను లేచాడు. భయమెందుకు కాక? అల్లుడుగారు కామినీతో తిరుగుతున్నారు. ఆమెకు ప్లాట్ కొనిచ్చారు. అదేనా? అవునమ్మా అన్నాడు ఆశ్చర్యంగా. కాక, పల్లవి పుట్టిన తరువాత నేను చాలా బలహీనంగా తయారయ్యాను. అర్థం అయిందనుకుంటాను. ఏది జరిగినా నా అనుమతితో జరుగుతుంది. ఓ క్షమించమ్మా. వెళ్ళిపోయాడు. లేచింది. జీవితంలో ఎంతలో ఎంత మార్పు వస్తుంది. అబద్ధం చెప్పేవారిని ఏవగించుకునే తనేనా ఇంత పెద్ద అబద్ధమాడింది? నెమ్మదిగా గదిలోకి వెడుతుంటే రాధాకృష్ణుల పాలరాతి విగ్రహం టేబుల్ మీద కనిపించింది. అది కొంటుంటే గోపాల్ ఎగతాళి చేసిన విషయం గుర్తుకు వచ్చింది. ఆ రాధంటే ఎందుకంత ప్రేమ? ప్రేమకు ప్రతిఫలం ఆవేదన, విరహమేగా అనుభవించింది. నవ్వాడు. నిజమే, తను ఈ హలాహలం మింగక తప్పదు. తనను తాను నిగ్రహించుకోవడానికి 2 రోజులు పట్టింది. శనివారం నాడు మామూలుగా వచ్చాడు గోపాల్. అదే హుషారుతో, అదే ఉత్సాహంతో భార్యను పరామర్శించాడు. దేవి, విశేషాలు చెప్పు. నువ్వు లేకపోతే మతి పోయిందనుకో అన్నాడు. అతను నిర్లక్ష్యంగా మాట్లాడినా సహించేది. అతను మరోలా మాట్లాడినా బాధ కలిగేది కాదు. అతను మంచి నటకుడని తెలిసిపోయింది. మాట్లాడవేం దేవి? ఆరోగ్యం బాగాలేదా? అనుకుంటూనే ఉన్నాను. నువ్వు అనవసరంగా ఆలోచించి ఆరోగ్యం పాడు చేసుకుంటావని. దగ్గరగా వచ్చి ఆమె ముఖం చేతుల్లోకి తీసుకుని ముందుకు వంగాడు. ఆమె కళ్ళ ముందు కామిని నలుపుబారిన పెదవులు, బొచ్చుతో అసహ్యంగా ఉన్న శరీరం కనిపించాయి. వెంటనే దులపరించుకుని లేచింది. దేవి! అతను ఆశ్చర్యంగా చూశాడు. గోపి, నాకేదో వికారంగా ఉంది అన్నది. అనటమే కాదు, కామినీతో భర్త సమాగము తలుచుకోగానే వాంతి చేసుకుంది. అరెరే అని గోపాల్ ఆమెను ఎత్తి తెచ్చి మంచం మీద పడుకోబెట్టాడు. అసలు అనవసరంగా ఆలోచించకు ఆమెను హెచ్చరించి మైత్రితో కాఫీ తెప్పించుకున్నాడు. మైత్రి, డాక్టర్ గారిని పిలువు అన్నాడు. 10 నిమిషాల్లో డాక్టర్ వచ్చాడు. జనరల్ వీక్నెస్ అని చెప్పాడు. కళ్ళు మూసుకొని అటు తిరిగి పడుకుంది. దిండు తడిసిపోతున్నా పైకి కనిపించనీయలేదు. అమ్మగారు నిద్రపోతున్నారు, లేపకు. పాపను బడికి ఎవరు తీసుకువెళ్లారు? నేను తీసుకువెడుతున్నాను. రేపటి నుండి డ్రైవర్తో చెబుతాను అన్నాడు బాత్రూమ్ వైపు వెడుతూ. ఆ రాత్రి ఆలస్యంగా వచ్చిన గోపి త్రాగి వచ్చాడని అర్థమయ్యింది. వ్యసనాలు అనకూడదేమో, అలవాట్లు ఒకదానితో ఒకటి ముడివేసుకుంటాయేమో అనుకుంది ద్రౌపది. దేవి ఎలా ఉంది? చాలా బాగుంది అన్నది అతడిని సూటిగా చూడకుండానే. పల్లవి ఇక్కడ పడుకుందేమిటి? పడుకోని ఈ గోపి, ఈ మధ్య అందరి మధ్య పడుకునే అలవాటయ్యింది అన్నది కూతురిపై చెయ్యి వేసి దగ్గరకు తీసుకుంటూ. పిల్లలు విడిగా పడుకోవడం మంచిది అన్నాడు. మనం తల్లిదండ్రుల మధ్య గడుపుతూ వాళ్ళ దగ్గర పడుకునే పెరిగాం. నాగరికత పెరిగాక ఎన్నో నిబంధనలు వచ్చాయి, మరేం పర్వాలేదు అన్నది కళ్ళు విప్పకుండానే. గోపి అమాయకుడు కాడు. అతను ఏదో జరిగిందని ఊహించాడు. ఏం జరిగిందో కరెక్ట్గా ఊహించలేకపోయాడు. గిల్టీ కాన్షియస్ పీడించడం వల్ల మరేం మాట్లాడలేకపోయాడు. ఎన్నాళ్ళో ఈ బిగింపు చూస్తాను అనుకున్నాడు. అందరూ బాగున్నారా? అసందర్భంగా ప్రశ్నించాడు. అందరూ బాగున్నారు అన్నది. మీ పప్పా వస్తామన్నారా? వస్తానని అనలేదు. సంభాషణ సాగలేదు. మర్నాడు లేచాక ఇద్దరూ ముభావంగానే ఉన్నారు. పాపను పంపి హాల్లో పేపర్ పట్టుకుని కూర్చుంది. గోపాల్ ఫోన్లో మాట్లాడి వచ్చాడు. నేను అర్జెంటుగా భువనేశ్వర్ వెళ్ళాలి. మీ పప్పా ఫోన్ చేశారు. అక్కడి బంగళా ఎవరో స్వాధీనం చేసుకున్నారట. మంచిది అన్నది నిర్లిప్తంగా. సరదాగా నువ్వు రాకూడదు? గోపి, నీకు ఒక విషయం తెలుసో లేదో, భార్యతో వెడితే సరదాగా ఉండదు. ప్రియురాలో జవరాలో అయితే బావుంటుంది పేలవంగా నవ్వుతూ అంది. నీ ఉద్దేశం? అతని కళ్ళు చూపులు తీక్షణంగా మారాయి.
ప్రపంచంలో జరుగుతున్న విషయం చెబుతున్నాను. ఎన్ని రోజుల ప్రయాణం చెప్పలేను, కనీసం 4-5 రోజులైనా అవుతుంది అన్నాడు. ఆమె అతను బయటికి వెళ్ళాక అటాచి సర్ది పెట్టింది. చిన్నగా నవ్వుకుంది. మనిషి ఎంత చంచల స్వభావుడు. అదే మనిషి ఒక్కొక్కసారి ఎంతో నిగ్రహం ప్రదర్శిస్తాడు. ఆమెకు ఆలోచించడానికి కూడా మనస్కరించలేదు. మెల్లగా వచ్చి గాలిబ్ గీతాలకు అనువాదం చదువుతూ కూర్చుంది. గోపాల్ మధ్యాహ్నం హడావిడిగా వచ్చి ప్రయాణమయ్యాడు. అతను ఒంటరిగా ద్రౌపదిని దగ్గరకు తీసుకోవాలని ఎంతగానో ప్రయత్నం చేశాడు. ఆమె ఆ అవకాశం ఇవ్వలేదు. అతను వెళ్ళిపోయాడు. కారు వాపస్ తెచ్చిన డ్రైవర్ ద్రౌపదిని చూస్తూ తటపటాయిస్తూ నిలబడ్డాడు. ఏమిటి రాజన్? అమ్మగారు తల వంచేశాడు. చెప్పు రాజన్, పర్వాలేదు. అయ్యగారు ఒంటరిగా వెళ్ళలేదమ్మా. భయంగా చూచాడు. ఆమెకు రాజన్ స్థానంలో గోపాల్ కనిపించాడు. ఎంత వినయంగా విధేయుడిగా ఉండేవాడు. తన ప్రేమను ఆపాత్రదానం చేసింది. మీ ఉప్పు తినేవాడి రాజన్, కామిని కూడా వెళ్ళింది కదూ? నవ్వడానికి ప్రయత్నించింది. అవునమ్మా అన్నాడు బాధగా. ఆమె అతని పర్సనల్ సెక్రటరీ, అందుకే వెళ్ళింది అన్నది. మంచిదమ్మా. రాజన్ వెళ్ళిపోయాడు. ద్రౌపది తిరిగి చూచింది. లోపలి గుమ్మంలో నిల్చున్న మైత్రేయి వెక్కి వెక్కి ఏడుస్తుంది. ఏమైంది మైత్రి? అమ్మా. మైత్రేయి ద్రౌపది పాదాలు పట్టుకుంది. మీరు బాధను దిగమింగుతూ ఆరోగ్యం పాడు చేసుకుంటున్నారు. వద్దమ్మా, పగవానికి కూడా వద్దు. మైత్రి తీక్షణంగా పిలిచింది. అమ్మా కళ్ళు ఒత్తుకుని లేచింది. ఈ ద్రౌపదికి జాలి అంటే పరమ అసహ్యం. అమ్మా. మైత్రేయి దెబ్బతిన్నట్లు చూచింది. గుర్తుంచుకో, ఈ విషయం మనిద్దరి మధ్య సమాధి అయిపోవాలి. తలాడించింది. మైత్రేయి వెళ్ళిపోయింది. ఆలోచిస్తుంది ద్రౌపది. ఒక్కసారి పొరపాటు చేస్తే సరిదిద్దుకోలేదా? సరిదిద్దుకోవాలంటే 2 మార్గాలున్నాయి. ఒకటి, గోపాల్కు విడాకులు ఇవ్వాలి, లేదా వెళ్ళగొట్టాలి. కానీ అవి 2 తను చెయ్యలేదు. తన వివాహానికి అంగీకరించని పెద్దలు ఆదరంగా ఆస్తి ఇచ్చి పంపారు. ఈనాడు లోకం నుండే వెళ్ళిపోతారు. అదీకాక తను ఊహించిన జీవితం వేరు, తను అల్లుకున్న ఆశలు వేరు. తను క్రొత్తగా ప్రగతి పథంలో ఆలోచించాలంటూ స్త్రీ పురుషులకు ఒకే ధర్మం అన్నది. తన తండ్రి దృష్టిలో అల్లుడిది తప్పు కాదు, ద్రోహం అంతకన్నా కాదు. ఆయన మగతనమని గర్వపడతారు. తనకు ఈ నరకం నుండి విముక్తి లేదా? తని పరిసరాల నుండి పారిపోలేదా? పారిపోలేవు. నేనున్నానంటూ పల్లవి పరిగెత్తుకు వచ్చినట్టే వచ్చి తల్లిని కౌగిలించుకుంది. ఏమైందమ్మా? ఏమిటి త్వరగా వచ్చేశావు? కూతుర్ని బుజ్జగిస్తూ అడిగింది. మమ్మీ. తల్లిని మరింత హత్తుకుపోయింది. మరేమో మా బడిలో మదర్ చనిపోయింది, సెలవిచ్చారు అన్నది. ఓ సారీ డియర్ అన్నది కూతురి తల నిమురుతూ. మమ్మీ చచ్చిపోవడం అంటే ఏమిటి? అందరినీ వదిలి మరో లోకం వెళ్ళిపోతారు అన్నది అంత ఎక్కువ చెప్పలేక. ఎందుకు వెళ్ళిపోతారు మమ్మీ? జీవితం అనే నాటకంలో వారి పాత్ర అయిపోయింది డియర్. అంటే మొన్న నువ్వు డోరా ద గుడ్ గర్ల్ డ్రామా వేయలేదా? వేశాం. మరి నీ పోర్షన్ అయిపోగానే వచ్చేయలేదా? అలాగే ఇది ఒక నాటకం. ఎవరి పోర్షన్ అయిపోగానే వారు వెళ్ళిపోతారు. ఓ ఐ సీ. మమ్మీ, మనిద్దరి పోర్షన్లో ఒకేసారి అయిపోతే బాగుంటుంది. నువ్వు లేకపోతే నాకెలాగో ఉంటుంది అన్నది ముఖం జాలిగా పెట్టి. పల్లవి కూతుర్ని హృదయానికి హత్తుకుని కూర్చుండిపోయింది. రాత్రి పడుకుంటూ నిద్ర మాత్ర తీసుకుంది. మైత్రేయి వచ్చి ఆమె చెయ్యి పట్టుకుంది. మైత్రి తీక్షణంగా చూచింది. వద్దమ్మగారు వద్దు. షటప్. మైత్రేయి చెంప చెల్లుమంది. ద్రౌపది కళ్ళు నిప్పులు కురిశాయి. నీ హద్దుల్లో నువ్వుండు. అటు తిరిగి పడుకుంది. మైత్రేయి బేలగా చూచి వెళ్ళిపోయింది. కథ కొనసాగుతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. థ్యాంక్ యూ.